తండ్రి పరిశుద్ధ దినాన పరిశుద్ధమైనటువంటి మేము మాటలు పవిత్రపరిచేటువంటి మేము మాటలు తండ్రి మేము ధ్యానించుకుంటుండగా మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం. మా బలం వలన మా జ్ఞానం వలన తండ్రి మేము ఏం చేయలేం. తండ్రి మీ మీద ఆధారపడి మీరు ఇచ్చిన ఈ పనిలో తండ్రి మేము ముందెళ్ళుచుండగా తండ్రి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించమని ఈ కూడిక అంతటినే తండ్రి మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు తెలిసినామం తండ్రి. ఆమె క్రీస్తు ప్రతి ఒక్కరికి మరొకసారి నా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక చదువుకున్న బట్టి ఈ వాక్య భాగము మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఇప్పటి వరకు ఎన్ని విషయాలు మనం ఆలోచించాం. ఆత్మవిషయమై జీవులైన వారి గురించి, నెక్స్ట్ దుఃఖపడేవారు ధన్యులు, సాత్వికుల గురించి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు ధన్యులు పొందుతారని, తర్వాత హృదయ శుద్ధి గతంలో మాట్లాడాను. ఇక్కడే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని మాట్లాడటం జరిగింది. వారు దేవుణ్ణి చూస్తారని. అయితే 9వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుంటాం. సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరు అనబడతారట? దేవుని కుమారులు అనబడతారు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం అని అంటే, పరలోకమందున్న మా తండ్రి అని. మనకి తండ్రి అనేటువంటి పదం అది ఎంత విలువైందో మనం అర్థం చేసుకోవాలి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకములో ఉన్నటువంటి తండ్రిని మనం ఏం చేస్తున్నామంటే పిలుస్తూ ఉన్నాం. మనం చేసే ప్రార్థన ఏదైతే ఉందో, మనం చేసే ఇరుకులు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, సంఘంలో జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సమాజంలో జరిగే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనము మన ఆత్మీయ జీవితంలో కానీ జరిగే విషయాల్లో కానీ మనం దేవుడికి మనం మొరపెడుతూ ఉన్నాం. అవునా కదా? తండ్రి అని మనం ఏం చేస్తున్నాం? పిలుస్తాం. తండ్రి అని మనం పిలుస్తున్నాం అంటే మనం ఎవరు మన అర్థం? మనము ఆయన పిల్లలము, కుమారులము, లేకపోతే కుమార్తెలము. ఇప్పుడు ఆయన పిల్లలుగా అంటే ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా ఉండాలి అని అంటే మనము ఎటువంటి లక్షణం కలిగి ఉండాలట? ఎటువంటి లక్షణం కలిగి ఉండాలి అంటున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమనబడతారు? దేవుని కుమారులు అన్నాడు. ఇప్పుడు సమాధానపరచడం అంటే ఏంటి? సమాధానపరచడం అని అంటే, ఒక భార్య ఒక భర్త ఉన్నారు అనుకుందాం. ఇద్దరి మధ్య విభేదాలు వస్తున్నాయి అనుకుందాం. ఆ విభేదాలు వస్తున్నప్పుడు ఆ విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? ఇరువురు మధ్య ఏం చేయాలి? మధ్యవర్తిత్వం అంటే మధ్యవర్తులుగా మనం ఏం చేయాలి అంటే ఆ జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లు మనం ఏం చేయాలి? కానీ కొంతమంది ఏం చేస్తారంటే సమాధానపరచడం ఏం చేస్తూ ఉంటారు? ఇంకొకళ్ళు వేస్తూ ఉంటారు. ఆయన అలాగా మీ ఆయన అంతే, మీ ఆయన నీకు ఇంకా ముందుకు వెళ్ళాక ఇంకా తెలుస్తుంది మీ ఆయన గురించి. అందరికి ఏమైపోతారా? ఈరోజు ఒక మనస్పర్ధ అన్నది వచ్చినప్పుడు అది ఏమవుతుంది అని అంటే ఇద్దరి మధ్య దూరాన్ని ఏం చేస్తూ ఉంటుంది? పెంచుతూ ఉంటుంది. ఈరోజు మనము ఎలాంటి స్థితిలో ఉంటున్నామో, ఎలాంటి వారితో ఉంటున్నామో, మన బంధాలను బలపరిచే వారితో ఉంటున్నామా, మన బంధాలను విడగొట్టే వారితో ఉంటున్నామా అన్నది మనం ఆలోచించాలి. ఈరోజు బంధాలను బలపరిచే వారు మాటలు ఒకలా ఉంటాయి, దాన్ని విభజించే వారి మాటలు ఒకలా ఉంటాయి. కుటుంబాల గురించి
ఆలోచించుకోమని చెప్పేవారి మాటలు ఒకలా ఉంటాయి, కుటుంబాలను చీల్చేవారి మాటలు ఒకలా ఉంటాయి. అపవాది వచ్చింది, అపవాది వచ్చి ఇద్దరి మధ్య ఏం చేసింది ఏమండి? అందుకే అంటున్నాడు కదా, దేవుడు ఏమంటాడంటే పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. అంటే ఒక విభజన జరుగుతుంది అని అంటే, మనం ఒక కుటుంబంలో విభజన జరుగుతుంది అని అంటే ఆ విభజనను ఏం చేయమంటున్నాడు దేవుడు? ఈరోజు పొలవేసేవాళ్ళు ఉన్నారు, కూల్చేవారు ఉన్నారు, సమాధాన పరిచేవారు లేరు. కొంతమంది అంటారు వచ్చి వచ్చి చూసుకున్నాళ్ళే అంత మాట అన్నాడా అని ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆవిడ అంత మాట ఉందా అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు దూరం అవడం ద్వారా వాళ్ళ మధ్యలో ఏముండదు, సమాధానం ఉండదు. ఒకరి మీద ఒకరికి ద్వేషం, ఒకరి మీద ఒకరికి పగ, ఒకరి మీద ఒకరికి కోపం. ఇది ఈ మంట ఏమవుతుంది అంటే ఇద్దరి యొక్క జీవితాలను ఏం చేస్తుంది? అది దూరం చేస్తుంది. అందుకనే కుటుంబాల గురించి మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. ఒకసారి మనం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి ఒకసారి మనం చూద్దాం. భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి, ఇది ప్రభువును బట్టి. ఎవరు మాట్లాడుతున్నాడు? భార్యలారా మీ భర్తలకు ఏమై ఉండాలట? ఏమై ఉండాలి? చెప్పండి అందరూ, లేడీస్ చెప్పండి. ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? మనం ఏమై ఉంటాం? ప్రభువునందు ఏంటంట? ఇదేంటి? అది ఒక ధర్మం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ధర్మం. ఏ విషయాల్లో విధేయులై ఉండాలి? ఈరోజు దేవుడు కుటుంబాలలో సమాధానం అంటే విధేయులై ఉంటే ఏ మాట చెప్పినా వింటుంది అనుకోండి, ఆ ఫ్యామిలీ ఎలా ఉంటది? నువ్వేంటో చెప్పేది, తెచ్చేలే కదా సంపాదన, బోర్డు సంపాదన, నీ మాట నాలంట అని అందనుకోండి, ఏమైపోతాడంటే. ఈరోజు కుటుంబాల్లో మనం ఏం చేయాలంటే సమాధానం, వారి మధ్య ప్రేమ చిగురించాలి. వారి బంధం ఎలా ఉండాలి అంటే కాంక్రీట్ కన్నా బలంగా ఉండాలి. ఎప్పుడైనా గమనించుకోండి, ఎప్పుడైనా ఎవరి మధ్య విభేదం వస్తుంది అని అంటే, ఆ విభేదం పెరుగుతుంది అని అంటే మన మధ్య బంధం ఏమవుతున్నట్టు? బలహీన పడుతున్నట్టు. ఆ బలహీన పడే సమయంలో దుష్టుడు ప్రవేశించడానికి అవకాశం ఉంది. బంధం బలంగా ఉంటే ఎవరు ప్రవేశించరో? ఆదామవ్వలు దూరంగా ఉన్నప్పుడు దుష్టుడు వచ్చాడా? ఆదామవ్వలు దగ్గరగా ఉన్నప్పుడు దుష్టుడు వచ్చాడా? మీరిద్దరు ఏమన్నాడు దేవుడు? ఏక శరీరం అన్నాడు. కొంతమంది పట్టించుకోరు, నీ దారి నీదే, నా దారి నాదే అన్నట్టు. కొంతమంది పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడో వెళ్తారు, ఎప్పుడో వస్తారు, ఇంటికాడ భార్య ఏం చేస్తుందో, తిన్నదా, తాగిందా. ఫస్ట్ లో వివాహం అయినప్పుడు మాత్రం ఏం చేస్తారో 10 సార్లు అడుగుతారు. తిన్నావా, తాగావా, దువ్వున్నావా, ఏ రంగు, ఇవన్నీ అడుగుతారు. కానీ వివాహం అయిపోయిన తర్వాత మరి లోకం అయిపోతారో ఏటో తెలియదు. కానీ ఏమండి, పట్టించుకోవడం మానేస్తారు. నువ్వు పట్టించుకోవడం మానేస్తే, నీ భార్యను ఒకవేళ నువ్వు పట్టించుకోవడం మానేస్తే ఆ సమాధానం ఏమవ్వచ్చు? వివాదం అవ్వచ్చు. ఇప్పుడు ఆ వివాదం వల్ల ఒకవేళ బలహీనపడుతూ ఉంటుంటే మనలో ఉన్నటువంటి ప్రేమ ఏమైపోతూ ఉంటుంది? చల్లారిపోతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోతుందో కోపం రేగుతూ ఉంటది, పగలు రేగుతూ ఉంటాయి, ద్వేషం రేగుతూ ఉంటాయి. నా మీద నీకు ప్రేమ లేదంటారు, నా మీద నీకు ప్రేమ లేదంటారు. అంటే ఇద్దరి మధ్య ఆ డివైడింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ డివైడ్ లో ఎవరు రావడానికి అవకాశం ఉంది? ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు సమాధానపరిచే మాటలు ఈరోజు ఎవరో చెప్పరు. మీకు గుర్తెట్టుకో. బైబిల్ మనం ఎందుకు బాగా చదవాలి అంటే
మన కుటుంబాలు బాగుండాలంటే మనం ఏం చదవాలి? బాగా బైబిల్ని బాగా చదవాలి. మనం బాగా బైబిల్ మనం ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తావు? కింద వచ్చిన కూడా మాట్లాడుతున్నా చూడండి. కింద వచ్చిన మాట్లాడుతున్నా, భర్తలారా మీ భార్యలను లవ్ చేయండి అంటే లవ్ ఎప్పుడు చేస్తాం? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ప్రేమించుకుందాంరా, లేచిపోదాంరా, వెళ్ళిపోదాంరా. అవునండి, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఇవి కదా సినిమా టైటిల్. భార్యాభర్తలనేమో ప్రేమించుకున్నారని అంటలేదు. ఎవరిని ప్రేమించుకున్నారని అంటున్నారు? స్టార్టింగ్ ఇదే లవ్వా? మరి తర్వాత వివాహం అయిపోయిన తర్వాత లేదా కొవ్వా? ఆలోచించండి. లవ్కి అంతం లేదు, ప్రేమకి అంతం లేదు. ప్రేమ ఎప్పటి వరకు చూపించాలని బైబిల్ చెప్తుంది అంటే మనకి సమాధానం ఉన్న బైబిల్ మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం గొడవ పడడం వల్ల దేవుని పిల్లలు అనిపించుకోం. మనం దెయ్యం పిల్లలు. గొడవలు పడేవాళ్ళు ఎవరు అంటే చిన్న చిన్న క్రాషెస్ గురించి నేను మాట్లాడతలేదు, కానీ వాటిని మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ వివాదాలు పెట్టుకునే కుటుంబం దేవుని పిల్లలు అనబడరు. ఎవరు దేవుని పిల్లలు అవుతారు? ఎవరైతే ప్రేమగా, ఐక్యంగా, ఒకరిని ఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి ఉంటారో ఆ కుటుంబం ఏ కుటుంబం అనిపించబడుతుంది? మనం పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. మరి పరలోకమందున్న మా తండ్రి అంటున్న భర్త ఎవడైతే ఉన్నాడో ఆ భర్త తండ్రి అని పిలుస్తున్నప్పుడు మరి నీ భార్యని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? ఈరోజు పట్టించుకోరు. ఎక్కడో పనుల మీద వెళ్తాం, కనీసం తిన్నదో లేదో, ఒకవేళ ఆరోగ్యం బాగోలేదు, ఆ టాబ్లెట్ వేసుకుందో లేదో, ఇంటికాడ ఉన్నప్పుడు పట్టించుకోవాలి. మనం బయటికి వెళ్ళినా మనం పట్టించుకోవాలి. ఆ ప్రేమను, ఆ సమాధానాన్ని ఎవరిస్తున్నారో? భర్తలారా మీ భార్యలు ఏం చేయండి? ఎంతలా ప్రేమిద్దాం? ఎలా ప్రేమిద్దాం? ఎంతగా ప్రేమిద్దాం చెప్పండి. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఏం చేశాడట? ప్రేమించాడట. ఎంతలా ప్రేమించాడట? ఏమండి? ఎప్పుడు ఇచ్చేస్తానంటాడు ప్రాణమేడు? పెళ్ళి అయ్యేదాకా ప్రాణం ఇచ్చేస్తానంటాడు, తర్వాత తీసేస్తానంటాడు. కోసేస్తాను ఇంకొక మాట మాట్లాడు. అప్పుడు దాకా అంటాడు కోసుకుంటాను అంటాడు, తర్వాత ఏమంటాడు? కోసేస్తాడు. ఏంటిదా? కుటుంబంలో చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, మనము ఇది ఉంటే ఏంటి? భార్య లోబడుతూ ఉంటే, భర్త ప్రేమిస్తూ ఉంటే ఆ కుటుంబంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం. మనం దేవుని పిల్లలు ఎప్పుడు అడుగుతాం? సమాధానపరచువారు ధన్యుడు. వారు ఏమనబడతారో? దేవుని కుమారుడు, లేకపోతే దేవుని కుమార్తె. ఈరోజు ఈ సూత్రాలు తెలియవు. లెక్కలు కరెక్ట్గా రావాలంటే ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం లేకపోతే ఏమి రాదు? లెక్క కరెక్ట్ ఆన్సర్ రాదు. ఆ సూత్రం ఫాలో అవుతూనే వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అలాగే కుటుంబంలో సమాధానం ఉండాలంటే ఒక మంచి సూత్రాన్ని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు అంటే, భర్తలారా మీ భార్యలు ఏం చేయండి? ప్రేమించండి అన్నాడు. భార్యలారా మీరేం చేయండి అంటున్నాడు? విధేయులై ఉండండి. ఎంతవరకు విధేయులై ఉండాలి? ఎంతవరకు విధేయులై ఉండాలి? కొన్నిసార్లు అర్థం చేసుకోకపోయినా ఏం చేయాలి? అర్థం చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు భార్యల పట్ల. ఎందుకంటే పని మనుషుల్లో ఫీల్ అవుతారు కొంతమంది. అలాంటి టైంలో కూడా నువ్వేం చేయాలంటే భర్తకు కావలసినటువంటి సదుపాయాలు నువ్వేం చేయాలి? ఎక్కడికో వెళ్ళి వస్తాడో, ఏదో ఒత్తిడి ఉంటుంది, ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకుని బయట చూపించాల్సి ఎక్కడ చూపిస్తూ ఉంటాడో ఖచ్చితంగా ఎక్కడ చూపిస్తాడు? ఆ సిరాకంతా అలాగే చూపించలే ఎక్కడ చూపిస్తాడా? ఇంటిలో ఖచ్చితంగా చూపిస్తాడు. ఎవరు లోపల ఖచ్చితంగా ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితులు పడుతుంది. అందరూ కాదు, కొందరు గురించి చెప్తున్నా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు అనుకోవాలి, ప్రేమ లేదు కదా అని అనుకోకుండా నువ్వు విధేయత చూపిస్తా ఉంటే ఏదో ఒక రోజు వాడికి కూడా ఏం కలుగుతుంది? మారు మనసు వస్తుంది. ఏమని? అరే అనవసరంగా నేను ఈ మాట అన్నా, నువ్వు
ఏడుపుతా వెళ్ళి నీళ్ళు పెట్టేసామనుకో, ఏడుపుతా తిరగబడకుండా ఏడుపుతానే వెళ్ళి తుడిచేసుకుని నీళ్లు పెట్టేసేసి ఆ భోజనం చేద్దాం ఉన్నాం అనుకో, ఆడి మనసు ఏమైపోద్ది, ఆడే తలకే బాండేజ్ బాదుకుంటాడు అనవసరంగా అన్నానండి. అంటే కుటుంబంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే సమాధానం కోరుకుంటున్నాడు. మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కోరుకుంటున్నాడు. కనుక ఈ విషయాలను భార్యాభర్తలు శ్రద్ధ వహించాలి. తర్వాత విషయంలో మాట్లాడుతూ ఆ కుటుంబం గురించే, కుటుంబంలో జరుగుతున్న విషయాలు మాట్లాడుతూ ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎపిసిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి మనం చూద్దాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. తర్వాత కుటుంబంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ భార్యాభర్తల గురించి అయిపోయింది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు తల్లిదండ్రులను ఎదిరించే పిల్లలు ఉన్నారా? విధేయులయ్యే పిల్లలు ఉన్నారా అని అంటే రోజు రోజుకి ఏమైపోతున్నారో తల్లిదండ్రుల భయం లేదు. ఎంత భయం లేదనంటే చెప్పుకుంటే చెప్పుకో అన్నంత స్థాయికి వచ్చేసారు. ఒకప్పుడు చెప్పుకుంటే చెప్పుకో అన్నాడు కూడా చెప్పించి కొట్టేవారు ఒకప్పుడు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకోవట్లేరు, వీళ్ళు అలసరంగా అలాగే చెప్పేది వీళ్ళు కొట్టుకుంటారు చెప్పించుకుని, వీళ్ళకి అలా చూసేవాళ్ళు వీళ్ళు కొట్టుకోవాలి. ఇప్పుడు ఎంత బరి తెగించారు అని అంటే ఈరోజు సమాజంలో భయము అన్నది తల్లిదండ్రుల పట్ల ఏమైపోతుంది? కరువైపోతుంది. మీరు లోబడి ఉండండి. కుటుంబంలో సమాధానము, కుటుంబాలు ఎప్పుడు బాగుంటాయనంటే, కుటుంబాలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయనంటే, ఎందుకంటే ఎంత సంపాదన ఉన్నా మనకి ప్రశాంతత లేనప్పుడు ఎందుకు? మనకి ఎంత లగ్జరీ లైఫ్ ఉంటే ఏంటి, ఎంత లగ్జరీ కార్లు ఉంటే మనకేంటి, ఎంత డబ్బు సంపాదిస్తే మనకేంటి, ఎన్ని వజ్రాలు ఉంటే మనకేంటి, ఎన్ని వైడూర్యాలు ఉంటే మనకేంటి. మన మధ్యలో ఒక ఆయన్ని చూశాను, ఆయన చాలా కోటీశ్వరుడు. ఆ భార్య పక్కన కూర్చొని ఉంటే పక్కన జరుగుతుంది. ఒక ఆవిడ ఏం చేసిందో తెలుసా? ప్రెసిడెంట్ భార్య లెఫ్ట్ మీద కొట్టింది. అంటే దేశానికి అధ్యక్షుడిని ఏం చేసిందో తెలుసా? లెఫ్ట్ మీద కొట్టింది. అది కెమెరాలో రికార్డ్ అయిపోయింది. అంటే ఆ చెంప వెళ్ళి ఆ ప్రెసిడెంట్కి తగిలింది. తగిలినప్పుడు ఆ విమానంలో దిగుతున్నప్పుడు ఆ ప్రెసిడెంట్ కి ఆ విమానం తగిలినప్పుడు దేశంలో ఎంత అవమానం ఉండి అతనికి, ఎంత అవమానం. ఎవరు కొట్టింది? దేశానికి అధ్యక్షుడట. అధ్యక్షుడికి ఏం తగిలింది? చెంపదబ్బ. చెయ్యి ఒకటే కనబడింది, మనిషి కనపడలేదు. అది కెమెరాలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది? నీకు గొడవ ఉంటే ఎక్కడ చూసుకోవాలి? ఇంటిలో చూసుకోవాలి. ఎక్కడికి వచ్చింది చూడండి. ఈరోజు లోబడే మనస్తత్వాలు తగ్గిపోతున్నాయి ఏమండి. అలాగే పిల్లలు కూడా ఎలాంటి స్థితిలోకి వచ్చేసారంటే లోబడట్లేదు, అమ్మ నాన్నకి ఏం చేయట్లేదు, లోబడట్లేదు. బైబిల్ ఇది ధర్మం కాదు బాబు, అమ్మ నీకు ధర్మం కాదు. ఏటి ధర్మం కాదు? వాళ్ళు ఏ మాట చెప్పినా నువ్వు విను. ఎందుకంటే ఎందుకనాలే చెప్పండి. ఓ మాట అడుగుతున్నాను, ఎందుకనాలే? ఎందుకు వినాలి? నీకు గుడ్డెట్టేది వాళ్ళే, బట్టెట్టేది వాళ్ళే, ఫీజులు కట్టేది వాళ్ళే, నువ్వు బాగుండాలని కోరుకునేది వాళ్ళే, నీ భవిష్యత్తు గురించి ఆలోచించేది వాళ్ళే. వాళ్ళ తల మెరిసిపోయేలాగా ఆలోచించేది ఎవరి కోసం? నువ్వు బాగుండాలి కదా. ఎంత సంపాదించిన ఎవరి కోసం? మన కోసమే కదా. మనకు అది అర్థమవుతుంది. వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారంటే మనకు అర్థమవుతుంది. ఆ వయసులో ఉన్నప్పుడు మన కోసం వాళ్ళు బెంగ పెట్టుకుంటారు, మన కోసం వాళ్ళు చింత పెట్టుకుంటారు, మన కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే పిల్లలంటే ప్రేమ లేని తల్లి ఉండదు, పిల్లలంటే ప్రేమ లేని తండ్రి ఉండడు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, కానీ కొంతమందికి చెప్పే విధానం చేత కాదు, చెప్పుకునే విధానం చేత కాదు. చెప్పుకునే విధానం చేతకాక ఒక విషయం చెప్పినప్పుడు అంటే పిల్లలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అర్థం చేసుకుని మాట్లాడాల్సిన అవసరత ఎవరిది ఉంది? తల్లిదండ్రులది ఉంది. కనుక ఎవరు మాట్లాడదంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకి ఏం చేయండి? లోబడి ఉండండి. ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలని ఆలోచించేది ఎవరు? అప్పుడు కుటుంబంలో ఏముంటుంది? గొడవ ఉండదు అండి. తర్వాత చెప్తూ ఎవరికి చెప్తున్నాడు అంటే చూడండి, 4వ వచనం చూడండి.
తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని ఏం చేయమన్నాడు? పెంచండి. ఇక్కడ మరి తల్లిదండ్రులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 1-10 సార్లు చెప్తే అలపడం వస్తుంది. ఏంటి? కోపం వస్తుంది. కోపము రేపక కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రేపుతూ ఉంటారు. ఏమని? వాడు అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నారు. రేపుతారు. కోపం ఏం చేస్తారు? రేపుతారు. ఎలా రేపుతారు? కొన్ని మాటలు అనకూడని మాట్లాడటం ద్వారా కూడా వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఎలాంటి మాట్లాడంటే నిన్ను పెంచుకునే బదులుగా గేదెని పెంచుకుంటే ఏమొద్దును? పాలన్న వద్దును అంటే ఆడంటాడు. మరి నన్ను ఎందుకు కన్నా గేదెని కన్నా అంటాడు కొంతమంది వంకరోడు. లేకపోతే గేదెని పెంచుకోపోయావు అంటాడు ఆ వంకరోడు. తద్వారా వాళ్ళకి వచ్చే కోపం ఏదైతే ఉందో ఆ కోపం ద్వారా ఏం జరుగుతుందంటే కుటుంబంలో ఏం లేకుండా పోతుంది? సమాధానం లేకుండా పోతుంది. లక్షలుంటే సుఖం ఏముంది? ఎంత ఆదాయం వస్తే మనకు సుఖం ఏముంది? అంటే కుటుంబం ప్రశాంతంగా లేనప్పుడు, భార్యాభర్తలు సమాధానంగా లేనప్పుడు, కుటుంబంలో నలుగురు కూర్చుని ఒక చోట భోజనం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అంటే ఉంటే సుఖమేముంది? లేకపోతే సుఖమేముంది? దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఇటు తల్లిదండ్రులకి చెప్తున్నాడు, అటు పిల్లలకి చెప్తున్నాడు. కుటుంబం సమాధానంగా ఉండాలంటే ఒక సూత్రం ఉంది. ఏంటి సూత్రం? పిల్లలు ఏం చేయాలి? విధేయులే ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో మనం చెప్పాలట, కూర్చోబెట్టి చెప్పాలట. ఫస్ట్ కోపం రేపకూడదట. మనం ఏం చేయాలి? దగ్గర కూర్చోబెట్టుకుని ప్రభు ఏం చెప్పాడో తెలుసా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీకు మేలు కలగాలని అంటే ఎవరి మాట ఏమంటున్నాడో వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధ చేయాలట. ఏం చేయాలి? కూర్చోబెట్టుకుని ఏం చేయాలి? వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధ చేయాలట. ఒరే నువ్వు ఇలా ఉంటే మంచి ప్రయోజకుడు అవుతావు. ప్రభు ఇది చెప్పాడు. ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఈ విధంగా ఉండాలి. నీ విధమైన సంస్కారం నువ్వు నేర్చుకోవాలి. ఇదిగో నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి అని ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్షలో మనం ఏం చేయాలట? ఎప్పుడు చూసినా చాలా మాటలు మాట్లాడతాం కానీ ప్రభు గురించి ఏ రోజైనా బిడ్డల దగ్గర గురించి మనం మాట్లాడామా? అక్కర్లేని సోదరుతో మాట్లాడతాం. అనవసరమైన విషయాలన్నీ పిల్లల దగ్గర మాట్లాడకూడని మాటలన్నీ మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రభు యొక్క బోధ గురించి, ప్రభు యొక్క శిక్ష గురించి పిల్లలకు చెప్తా ఉన్నాం. అప్పుడు సమాధానం, కుటుంబంలో సమాధానం ఉండాలంటే ఏం చేయాలి? కుటుంబం అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులుగా ఆ కుటుంబం. అది నలుగురు కావచ్చు, అది 5 కావచ్చు, 10 మంది కావచ్చు. ఈ 10 మందిలో సమాధానపరిచే కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఇవి చాలా విలువైనవండి. ఎందుకంటే ఇవి దొరకట్లేదు చాలా మందికి. అవునే కదా? బంగారం దొరుకుతుంది, వెండి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, బంగారం కొనుక్కునే ఉన్నారు, వెండి కొనుక్కునే ఉన్నారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏమి లేవు కుటుంబాల్లో ఈరోజు? సమాధానం కొనుక్కునే వాళ్ళు లేరు. సమాధానం అమ్మబడదు. సమాధానం మాకు ఎక్కడికైనా డాక్టర్ దగ్గర మాకు సమాధానం లేదంటే బిల్ల ఏంటంటే నిద్ర మాత్రం వేయలేదు, చేయలేదు. అంతే కదా? మొత్తం సమాధానం కావాలంటే 3 వేసుకుంటారు అంతే, ఇంకా ఏం చేయలేదు. అంతే కదా? ఇప్పుడు దేవుడి మాటలు ఏం చేస్తాయంటే మన కుటుంబాన్ని ఏం చేస్తాయంటే సమాధానం అయ్యేలాగా చేస్తూ ఉంటాయి. ఇవి చాలా విలువైన మాటలు. ఇవి కుటుంబానికి చెప్తున్నటువంటి మాట. ఇంకా చాలా ఉన్నాయి. మనం క్లుప్తంగానే ఈ విషయాలు మనం వివరించాం, ఎందుకంటే చాలా పెద్ద విషయాలు కాబట్టి. అయితే ఇది కుటుంబం గురించి. సంఘం గురించి ఏం చెప్తున్నాడు అన్నది ఒకసారి మనం చూద్దాం. సంఘం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా మీలో కలహము కలవని మిమ్మల్ని గురించి ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో కూడా నేను పౌలు వాడను,
ఒకడు అపోలో మరి ఒకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, కుటుంబం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అర్థమైందా? కుటుంబంలో సమాధానం ఉండాలంటే ఏం చేయాలి? నలుగురు గురించి చెప్పాడు. ఎవరి గురించి? భార్య ఏం చేయాలంటే జుట్టట్టుకు బయటకు తాగేయాలి, అంతేనా? భర్త ఏం చేయాలంటే ఇబ్బంది కాదేయాలి, అంతేనా? అలా ఉందా? తల్లి తండ్రి ఏం చేయాలి? ఏమండి? పిల్లలు. ఇవి మీరు మైండ్ లో పెట్టుకోండి. కుటుంబం బాగుండాలి. ఎందుకంటే ఇవి చాలా చోట్ల దొరకట్లేదు. చాలా కుటుంబాలు బాగోలేదు కనుక దేవుడి మాట్లాడుకుంటూ సమాధానపరుచుకోవాలి. మనం ఎందుకంటే పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. అంటే తండ్రికి పిల్లలు ఏం చేయాలంటే తండ్రికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి, మనం బ్రతకాలి. అంటే తర్వాత సంఘం గురించి మాట్లాడితే ఏంటంటే, సహోదరులారా మీరందరూ ఏకభావము. సంఘంలో ఎంతమంది ఉంటామన్నా? కుటుంబం కన్నా పెద్ద కుటుంబం. ఏ కుటుంబం? సంఘం. అంటే కుటుంబంలో ఉండేది 4 5, కానీ సంఘంలో ఎంతమంది ఉంటాం? చాలా మంది ఉంటాం. కానీ విభిన్న మనస్తత్వాలు ఈ ఏళ్ళకట ఏమున్నాయట? ఏకభావం లేదట. ఒక మాట మీద ఉంటారట అందరూ. ఏమంటారు? ఒకడో మాట మాట్లాడితే ఇంకొకడు ఏం చేస్తూ ఉంటాడు? ఇంకో కలహాలు ఉన్నాయంట, గ్రూపులు ఉన్నాయంట. ఈరోజు మనకు కూడా గ్రూపులు ఉన్నాయి కదా. మనకు కూడా గ్రూపులు ఉంటాయి. మనం కొంతమందితో తిరుగుతాం, కొంతమంది తిరగం. మనకు కూడా గ్రూపులు. అంటే ఆ రోజుల్లో కూడా సేవకులు కూడా గ్రూపులు. అలాగే మాకు ఈ సేవకుడు, మాకు ఆ సేవకుడు, మాది ఆ గ్రూపు, మాది ఈ గ్రూపు అని అనుకుంటూ ఉంటాం. గ్రూపులు అంటే మన మనసుకి ఎవడైతే నచ్చాడో వాడితో మనం ఏం చేస్తూ ఉంటాం. ఇవి సంఘంలో గ్రూపులు అయిపోయినాయట. సంఘంలో ఏమైపోయినాయి? గ్రూపులు అయిపోయినాయట. ఒక సేవకుడితో ఇంకొక సేవకుడితో గ్రూపులు అయిపోయినాయట. సంఘంలో ఏం లేదంటే ఈరోజు ఏం లేదు, సంఘంలో లేదు. మరి సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది సంఘం? పరలోకమందున్న ఎవరు ప్రార్థన చేయమందో చేసేది ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. కానీ లోపల ఏముందట? కలహం ఉందట, ద్వేషం ఉందట, ఈ ఏకభావం లేదట. ఇప్పుడు ఒక మంచి పనిని మనం పూనుకున్నప్పుడు ఆ పనికి భిన్నమైనటువంటి మాటలు ఏం చేస్తున్నారట? ఏకభావం లేదు. ఒక దేవుడి పని చేసేటప్పుడు, ఒక కార్యక్రమం ఏర్పాటు చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి ఏం చేయాలట? అందరూ ఏకీభవించాలట. అబ్బే లేదు, నా మాట వినాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి అని ఒకడు అంటున్నాడట. లేదు, అదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని చెప్పేసి విభేదాలు పెట్టుకుంటున్నారట. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో మనం ఏం చేసుకోవాలంటే, కొంతమంది ఉంటారో కొన్నిసార్లు తగ్గించుకోవాల్సిన అవసరత ఉంటుంది. కొంతమంది రాంగ్ వేలో ఉన్న కొన్ని మనం సహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మాటలు మనం పడాల్సిన అవసరం ఉండొచ్చు. కానీ సమాధానపరుచుకోవటం. అందుకనే అలాంటి మాటలు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడంటే, సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. చూద్దామా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం మొదటి రోజు చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం మొదటి రోజు చూడండి. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుందట? మృదువైన మాట. కొంతమంది అది కాదు, ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు అంటారట. అప్పుడు మనం వెంటనే కంగారు పడకుండా, అబ్బాయి నువ్వు ఒకసారి కంగారు పడక, ఒకసారి నువ్వు బాగా ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఏం చేయాలట? మృదువుగా ఏం చేయాలట? మృదువైన మాట ఏం చేస్తుందట? కానీ నువ్వు చెప్తే లేకమానే, నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకమానే అని అన్నాం అనుకోండి, ఏమైపోతాడు?
వస్తాడు పోతాడు, ఏంటి అటు పట్టించుకోవాల్సిన అవసరం ఉందే అనేవాళ్ళు ఉంటారు. అన్నగానే సంఘం ఏమైపోద్దే గలిబిలి, అదిగో నేనంటే లెక్కలేదు, నా మాట అంటే విలువ లేదు. ఏమిటి కుటుంబాల్లో గొడవలు, సంఘంలో గొడవలు, కుటుంబం కన్నా సంఘం ఇంకా చాలా తలకైపోతుంది. చాలా చాలా ఆలోచనలుగా చాలా మంది ఆలోచనలు, విభిన్నమైన మనస్తత్వాలు, అర్థం చేసుకునే మనస్తత్వాల మధ్యన మనం ఉంటున్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఏమండి మీలో ఏముండాలట, ఏకభావం. ఏకభావం అంటాడు. ఏకభావం అంటే దేవుని కొరకు ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన ఏం చేయాలంటే మనం అంతా కలిపి ఏకీభవించాలి. కనుక ఫస్ట్ కుటుంబం గురించి, తర్వాత సంఘం గురించి, ఇవి తర్వాత ఎప్పుడైనా విషయాలు మనం దేవుని చిత్తమైతే మనం వివరించుకోవచ్చు. తర్వాత సమాజంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సమాజంలో ఇప్పుడు మనం ఎక్కడున్న కుటుంబం, ఫస్ట్ మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. ఫస్ట్ దేనికి బాగు చేసుకోవాలి మనం? కుటుంబంలో మనకి సమాధానం లేనప్పుడు సంఘంలోకి వచ్చి మనం ఏం చేస్తాం? కనుక తర్వాత ఎక్కడ మనం సమాధానాన్ని నెలకొల్పాలి? సంఘములో సమాధానాన్ని నెలకొల్పడానికి మనం శతవిధాలుగా మనం ప్రయత్నం చేయాలన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం కోరుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి సహకరించే వారిగా మనం అంతా ఉండాలి. తర్వాత తదుపరిగా మూడవదిగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మూడవదిగా మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎపిసిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ చూద్దాం ఒకసారి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోటకును ఏం చేయదంటాడో రానీకుడి. సమాజంలో ఉన్నప్పుడు సమాజం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, ఏమంటే వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి ఏం చేయాలట. ఒకవేళ ఇది సంఘానికి అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ దేనికి అప్లై చేసుకోవచ్చు? సమాజంలో వినువారికి మేలు కలుగునట్లు మనం మాట మాట్లాడామంటే అది ప్రయోజనకరమైన మాట ఉండాలి, అది అభివృద్ధి చెందాలి. ఏమవ్వాలి? ఆ మాట ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలా లేకపోతే దిగజారిపోవాలా? వినువారికి మేలు కలిగినట్లు ఒక మాట మనం మాట్లాడటం వల్ల దాని వల్ల ఏం జరగాలంటే అభివృద్ధి జరగాలి. ఈరోజు అభివృద్ధి జరుగుతుందండి అంటే చూడండి, మాటలు మనకి ఎంత అవసరమైనవో. ఈరోజు వివాదాలు రేపే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, సమాధాన పరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఏమండి, వివాదాలు పెంచేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చాక మరీ 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 ఎక్కువగా ఒక విషయాల గురించి మాట్లాడేటప్పుడు దాని గురించిన అవగాహన లేక ఏం చేస్తారంటే విచ్చలవిడిమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు, దుర్భాషలు ఆడుతున్నారు. ఏం చేస్తారు? దుర్భాష అంటే బూతులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. గౌరవమైనటువంటి పదప్రయోగాలు చేయని వారు కూడా కనబడుతున్నారు. దానివల్ల సంఘము క్షేమాభివృద్ధి జరుగుతుందా లేకపోతే సమాజము క్షేమాభివృద్ధి జరుగుతుందా అని అంటే దేవుడు చెప్తున్నాడు, దాని వలన క్షేమాభివృద్ధి జరగదు. మరి ఈ మాటలన్నీ ఏమైపోయినాయి అంటే ఇలా బైబిల్ చదవడం, బైబిల్ని దేవుడి మనసును అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోకుండా ఏం చేస్తుందంటే ఈరోజు వివాదాలు బాగా రేపుతున్నారు. వివాదాలు రేపేవారు అపవాది కుమారులు అవుతారు తప్ప ఎవరు కుమారులు కాలేరు? దేవుని కుమారులు కాలేరు. ఫస్ట్ మనం ఎక్కడ సమాధానం కలిగి ఉండాలి? కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఎక్కడ మనం సమాధానం కలిగి ఉండాలి? సంఘములో మనం సమాధానం కలిగి ఉండాలి. తర్వాత మనం ఎక్కడ సమాధానం కలిగి ఉండాలి? సమాజములో మనం సమాధానం కలిగి ఉండాలి. ఇప్పుడు అలా సమాధానం పరిచే విధానములో మనం ఉంటే పిల్లరా, దేవుడు అంటాడు సమాధాన పరిచేవారు ధన్యులు, వారు ఏమవుతారు? దేవుని ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారో ఏం చేశాడు? ఆయన సమాధానపరిచాడు.
యేసుక్రీస్తు వారు కూడా ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జాతులను సమాధానపరిచాడు. ఒకప్పుడు జాతి వైరాన్ని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? ఒకప్పుడు కుల మత తారతమ్య భేదాలతో ఉన్నటువంటి వారిని మీరంతా ఒక్కటే అని ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? అంటే ఈరోజు మనకి ఈ వివక్షత పోవడానికి కలిగిన కారణం ఏంటంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నది పోయింది. ఈ రోజుల్లో దేవుడు చాలా వరకు ఏం చేశాడైనా యేసుక్రీస్తు వారు వచ్చి యేసుక్రీస్తు వారి మాటలు వచ్చి, లేకపోతే మన భారతదేశంలో కూడా యేసుక్రీస్తు వారి మాటలు ఏం చేసినట్టే చాలా ప్రభావితం చేసినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో సమరీయులకు యూదులకు ఏముండేది? వివక్షత ఉండేది. నువ్వు వేరు నేను వేరు. ఆ ఇద్దరు ఉభయుల మధ్య ఏం తీసుకొచ్చాడైనా? సమాధానం తీసుకొచ్చాడు. భార్యాభర్తల మధ్య ఏం తీసుకొచ్చాడైనా? సమాధానం తీసుకొచ్చాడు. జాతుల మధ్య, లేకపోతే కుటుంబాల మధ్య, లేకపోతే స్నేహితుల మధ్య ఆయన ఏం తీసుకొచ్చాడనంటే మీరు ఇలా ఉండాలి, మీరు ఒకరినొకరు సమాధానంగా ఉండాలి, ఒకరినొకరు మీరు క్షమించుకోవాలి అని ఆయన జీవితమే ఏమండి ఒక సమాధానం. అందుకే ఆయన ఏమని పిలవబడ్డాడో? సమాధాన కర్త. మరీ ప్రాముఖ్యంగా తండ్రికి మనకి కూడా ఏం తీసుకొచ్చాడైనా? ఆయన సమాధానకర్త. మరి మనకు లేదు సమాధానం, మనకుంది వివాదం. ఆయన సమాధానకర్త. ఆయన సమాధానం చేసి ఉభయులను మధ్య ఉన్నటువంటి విద్వేషాలను తీసివేసేసాడు. జాతుల మధ్య విద్వేషాన్ని తీసివేసేసాడు. పరలోకపు తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి విద్వేషాన్ని ఏం చేశాడు ఆయన? ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. అటువంటి పాపం అనే మరణం అనే ముళ్ళుని ఏం చేశాడు ఆయన? విరిచి ఉభయులను మనల్ని ఏం చేశాడు అంటే తండ్రితో మనకి బంధాన్ని ఏం చేశాడు ఆయన? బలపరిచాడు. ఇప్పుడు మనకి ఎవరు మాదిరి? అందుకన్నాడు ఆయన నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప. ఇప్పుడు పరలోకం వెళ్ళాలని అంటే మనం ఏం చేయాలి? సమాధానపరిచే వారే ఎక్కడికి వెళ్తారో? తండ్రి దగ్గరికి వెళ్తారు. ఎడగొట్టేవాళ్ళు దిగిపోతారు, కలిపేవాళ్ళు సమాధానపరిచేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కుటుంబం పరలోకం వెళ్ళాలన్నా, సంఘములో మనం ఉండి ఎత్తపడాలి అన్నా, సమాజములో మనం ఉన్నప్పుడు మనకి అనుకూల వచనమే కానీ ప్రతికూల వచనాలు ఏవి కూడా మాట్లాడకండి అని చాలా విలువలతో కూడిన విషయాలను ఆయన మాట్లాడుతూ చాలా సందర్భాలు ఆయన జీవితాల్లో చూపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చివరిసరిగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు సమాధాన పరిచేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. సమాధానంగా ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? లోకు కడతారు. సమాధానంగా ఉందాం అనుకుంటే ఏం చేస్తారు? లోకు కడతారా కట్టరా? ఎంత లోకు కడతారో? దావీదు సౌలుతో ఎలా ఉందాం అనుకున్నాడు? సమాధానంగా ఉందాం అనుకున్నాడు. సమాధానంగా ఉందాం అనుకునే వాళ్ళు ఏం చేశాడు? లోపు కట్టి చంపడానికి ఏం చేశాడు? మనం ఏం మాట్లాడతలేదు. అవతల పక్కడికి ఏమైపోతూ ఉంటుంది? నోరు లెగుస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం? ఎంతకాలం అండి, ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు 4 దెబ్బలు కొడితే నేను 1 దెబ్బన కొట్టనన్నా అంటాడు. అప్పట్లో పెద్ద ఆ డైలాగ్, నువ్వు 4 దెబ్బలు కొడితే నేను 1 దెబ్బన కొట్టను అంటాడు. అలాగా మనం ఏంటంటే ఎన్ని మాటలు పడాలండి, ఎన్నిసార్లు పడాలండి, ఎన్నిసార్లు పడాలి అని ఏం చేస్తూ ఉంటారంటే మనము నిగ్రహం కోల్పోవడం ద్వారా ఏం జరుగుతుంది అనంటే మన యొక్క జీవితాల్లో సమాధానాన్ని మనం కోల్పోతాం. ఇప్పుడు దావీదు గారు యాక్షన్ తీసుకోలేదు. ఎవరు యాక్షన్ తీసుకున్నారో? దేవుడే యాక్షన్ తీసుకున్నాడు. చివరికి తన కత్తితో తన బాణముతో తనే ఏమైపోయాడు? తన ఆయుధంతో తనే చనిపోయేంత పరిస్థితికి దిగజారిపోయాడు. ఇప్పుడు సమాధానంగా ఉండడానికి దావీదు ప్రయత్నం చేసినప్పుడు యుద్ధం ఎవరిది? ఇంకా దేవునిది. కనుక మనం ఎలా ఉండాలి? కొంతమంది ఉంటారు, మనం లోకుగా ఒకవేళ కట్టిన దేవుడే వాళ్ళని ఏం చేస్తాడో, వాళ్ళని ఎలా మోయించాలో ఆయనకు తెలుసు. కొన్నిసార్లు దూరంగా ఉండాల్సి వస్తుంది సమాధానం కోసం. ఇప్పుడు అబ్రహాముకి లోతుకి ఏమొచ్చింది? వివాదం వచ్చింది. పనివారి వాళ్ళ వివాదం వచ్చింది. వివాదం వచ్చినప్పుడు కొంత డివైడ్ జరగాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే దగ్గరుంటే ఏమవుతుంది? కొన్నిసార్లు ఆ సమయంలో మనము కొంచెం దూరం పాటించాలి. మొత్తం దూరం అయిపోయాడా? మనిషి దూరం అయిపోయాడా?
మనసు దూరం అయిపోయిందా? మనిషి దూరం అయ్యాడు కానీ మనసును ఏం చేసుకోలేదు, దూరం చేసుకోలేదు. ఒక వివాదం వస్తున్నప్పుడు కాసేపు పక్కకి వెళ్ళిపోండి. ఏదో చిన్న సమస్య వచ్చింది భర్త ఏదో అన్నాడు, కాసేపు లోపలిపో. లేకపోతే మీ స్నేహితుడే, లేకపోతే సంఘంలో సహోదరుడే కాస్త డిస్టర్బెన్స్ గా ఉన్నాడు, కాస్త పక్కకు పో. సర్లే ఎందుకు లేదు వచ్చింది లేని పక్కకు సైడ్ అయిపో. అదేమవుతుంది, మనం మనిషి దూరం అవ్వాలి తప్ప ఏం దూరం చేసుకోకూడదు, మనం మనసులను దూరం చేసుకోకూడదు. అబ్రహాముకి ఇబ్బంది వచ్చింది, మనిషి దూరం అయ్యాడు తప్ప మనసుని ఏం చేయలేదు, దూరం చేసుకోలేదు. ఆ సమాధానం ఆయన కలిగి ఉన్నాడు. కలిగి ఉండి మరలా లోతుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఏం చేశాడు, ఆయన సహాయము చేశాడు. వివాదం వచ్చింది, ఆయన సహాయము మానలేదు. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చివరిసారిగా యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిద్దాం. కూడా ఆ సమాధానము ఇవ్వటానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు, సిలువేసి చంపేశారు. ఆయన ప్రపంచానికి ఏమి ఇచ్చాడు, ఆయన నా సమాధానాన్ని మీకు ఏం చేస్తున్నాడు. కనుక సమాధానపరిచేవారు ధన్యులు, వారు ఏమనబడతారు, వివాదాలు రేపేవాళ్ళు, వివాదాల జోలికి వెళ్ళేవాళ్ళు దెయ్యము పిల్లలు అనబడతారు. కనుక ఒకవేళ ఈ సత్యం మనకు అర్థం కాక, ఒకవేళ ఇంతకాలం ఒకలాగా ఉన్నామేమో, ఈ సత్యం మనకు అర్థం కాక మనకు నచ్చినట్టుగా మనం బ్రతికేమేమో, ఈ సత్యం మనకు అర్థం కాక దుర్భాషలు మనం మాట్లాడేమేమో, ఈ సత్యం మనకు అర్థం కాక ద్వేషాలు పెట్టుకున్నామేమో, ఈ సత్యం మనకు అర్థం కాక దేవుని పిల్లలుగా మనం ఉండలేదేమో. మనం అర్థం చేసుకుని కుటుంబాల్లోనూ, సంఘంలోనూ, సమాజంలోనూ సమాధానం కలిగి ఉండాలని దేవుడు చెప్పినటువంటి ఈ మాటలను బట్టి మనం సిద్ధపాటు చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రిపరలో కనతండి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు తండ్రి కొన్ని శ్రేష్టమైన సంగతులు తండ్రి మేము మాట్లాడుకోవడానికి తండ్రి మీకు ఒకటి చూపించారు. నిజమే తండ్రి, మీ మనసు ఇంకా మాకు అర్థం కావట్లేదేమో, మీ మనసు అర్థమైంది అని అనుకుంటూ వ్యర్థమైన జీవితాలు తండ్రి మేము గడుపుతున్నామేమో. మాకింకా చాలా విషయాలు మాకు అర్థం కాలేదు. తండ్రి చాలా విషయాల్లో తండ్రి మేము వెనకబడి ఉన్నాం. మీ చిత్తాన్ని ఎరగని వారుగా తండ్రి మేము ఉన్నాం. తండ్రి మీరు మాట్లాడారు, మేము సరి చేసుకోవడానికి తండ్రి మాకు అందరికీ తండ్రి సహాయం అనుగ్రహించండి. ఇంకా తండ్రి లోతుల్లోనికి ఆత్మీయ జీవితంలో తండ్రి మీరు నడవడానికి తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి. నేను అన్నటువంటి అహం చనిపోయి తండ్రి తండ్రి మీరు మాత్రమే కనబడే, తండ్రి మీ ప్రియకుమారుడైనటువంటి ప్రభు వారు కనబడే విధంగా తండ్రి మా జీవితాలు ముందుకు వెళ్ళడానికి తండ్రి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి యొక్క దేవుని నామమున తండ్రి ఆమేన్. ప్రభు వలలోనికి మనం అంతా కూడా పాల్గొందాం.